చిన్నోడికి దగ్గన్న జలుబన్న స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఇంకా నా పని అయిపోయినట్టే. సిరప్ తాగమంటే అస్సలు తాగడు, కానీ ఈ ఆవిరి పట్టుకోమంటే మాత్రం మంచిగా పట్టుకుంటాడు. నార్మల్ డేస్ లో కూడా కొంచెం ఏదన్నా జలుబు దగ్గు అనిపించింది అనుకోండి, లైట్ గా అమ్మ నాకు ఆవిరి పట్టు అని అంటాడు. అంత ఇష్టం అనమాట వాడికి. ఇంకా చూడండి, నన్ను ఏమీ చేయనియట్లేదు, అన్నీ వాడే అరేంజ్ చేసుకుంటున్నాడు ఆవిరి పట్టుకోవడానికి. జస్ట్ నేను క్లీన్ చేసి ఇచ్చానంతే, అవన్నీ సెట్ చేసుకుంటున్నాడు. ఆవిరంటే ఎంత ఇష్టంగా పట్టుకుంటున్నాడో అలానే సిరప్ కూడా తాగితే బాగుండు, కానీ సిరప్ అయితే అస్సలే తాగడు. ఒకవేళ బలవంతంగా అలానే పోసా అనుకోండి, అసలైతే తాగడు. తాగడానికి నేను బలవంతంగా ఒక 10 minutes అలా పడుతుంది వాడికి సిరప్ పోయడానికి. అంత కష్టపడి పోసినా కూడా అది పొట్టలోకి వెళ్ళిపోయిన దాన్ని కూడా వామిటింగ్ చేసుకొని మరి బయటికి రప్పిస్తాడు. అంత చిరాకు వాడికి సిరప్ అంటే. కానీ తగ్గాలి కదా, ఏం చేస్తాం, నేనే ఏదో ఒక విధంగా ఇబ్బంది పడి మరీ సిరప్ పోస్తాను. హిమమ్మ ఆవిరి పట్టుకోవాలంటే ఖచ్చితంగా అమ్మ వాళ్ళలో కూర్చోవాల్సిందే. అమ్మ వాళ్ళలో కూర్చొని ఆవిరి పట్టుకుంటాడు. ఇంకా ఒక్క విధంగా కాదు, చూడండి ఎన్ని రకాలుగా యాంగిల్స్ మారుస్తాడు. చిన్న బాబులాగా పడుకుంటే నేనేమో ఆవిరి పట్టాలంట. ఇంకా అలా కాసేపు అయిపోయిన తర్వాత చిన్నోడికి ఆట గుర్తొచ్చింది. బిల్డింగ్ బ్లాక్స్ తీసుకొచ్చుకొని నేను ఆడుకుంటా అమ్మ, నువ్వేమో ఆవిరి పట్టు అని చెప్తున్నాడు. మళ్ళీ నేను ఆవిరి పట్టుకుంటే వాడికి అడ్డు రావద్దంట, నా హ్యాండ్ అడ్డు రాకుండా పట్టుకుంటే వాడు ఆడుకుంటాడంట. ఇన్ని ఇబ్బందులు పడి వాడికి ఆవిరి పడుతున్నాను. ఆవిరి ఎంత ఇష్టంగా పట్టుకుంటున్నాడో చూసారు కదా. ఇప్పుడు ఇంకా సిరప్ ఎలా తాగుతాడో చూడండి మీరే. ఏం తల్లి ఇచ్చాడు అమ్మా సిరప్ ఇగో. చాలా ఇష్టమే. తాగుతావా? పోయినా సిరప్, దగ్గు సిరప్. అమ్మ నాకు దగ్గు సిరప్ జ్వరం వస్తే తెల్లకి రాట్లేదు. ఇదిగో సిరప్. చూసారు కదా ఎలా పరిగెడుతున్నాడో. ఇలా చేస్తాడు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.